శాంతి. ఓం శాంతి. అందరికీ నమస్కారం. ఈ చరిత్రను తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం. ఇది సంపూర్ణ ఆత్మజ్ఞానం, ఆత్మ పరమాత్మల కథ. దేవీ దేవతలంటే అందరికీ తెలుసు. కానీ వారు ఏ విధంగా దేవతలయ్యారు, వారినెవరు అలా తయారు చేశారు అనేది చాలామందికి తెలియదు. దశావతారాలుగా మనం చెప్పుకునే శ్రీమన్నారాయణుడు ఏ పురుషార్థం చేసి ఆది పురుషుడుగా నెంబర్ 1గా నిలిచాడో ఈ చరిత్ర ద్వారా తెలుసుకుందాం. నేను అంటే మేను అనే భ్రాంతిలోనే చాలామంది ఉన్నారు. కానీ నేను అంటే ఆత్మ, భృకుటి స్థానంలో ఉండే చైతన్య జ్యోతిర్బిందు స్వరూపం. ఆ స్థితిలో ఉండి ఈ చరిత్రను వినండి. ఇప్పుడు చరిత్రలోనికి వెళ్దాం. ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర 10వ భాగం. ఆబులో బృజ్కోటిని యజ్ఞవత్సల నివాసమునకు అనుకూలముగా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేయటానికి ఒక విశేష సేవాధారి అయిన బ్రహ్మకుమారి విశ్వకిషోర్ గారిని బాబా పంపించారు. అతడు సార్థక నామధేయుడు. ఇతడు అంతకుముందు కలకత్తాలో ప్రసిద్ధిగాంచిన నగల వ్యాపారి మరియు బ్రహ్మబాబాకు అన్న కుమారుడు. బాబానే ఇతనికి వ్యాపారంలో శిక్షణ ఇచ్చారు. బాబాకు సాక్షాత్కారం అయిన తరువాత వజ్రాల వ్యాపారం వదిలేసినప్పుడు విశ్వకిషోర్ గారు కూడా నగల వ్యాపారం వదిలేసి ఈశ్వరార్పణ అగుటకు బాబా అనుమతిని కోరగా బాబా కొన్నాళ్లు ఆగమని చెప్పారు. కిషోర్ గారు ప్రతి పరిస్థితిలోనూ రాజీగా ఉండేవారు. కొన్నాళ్ల తరువాత బాబా ఆదేశానుసారం విశ్వకిషోర్ సర్వసమర్పణ అయ్యారు. ఇతడి లౌకిక పత్ని సంతరి కూడా ఈశ్వరీయ లగ్నంలో తరించి తప్పించి తపస్సు చేశారు, సేవ చేశారు. విశ్వకిషోర్ గారు అనుభవిమూర్తి, శుద్ధ సంకల్పాల గని, నిశ్చయ బుద్ధి, త్యాగబుద్ధి కలవాడు మరియు విశ్వాసపాత్రుడు. సదా ఈశ్వరీయ సేవకునిగా భావించేవాడు. లేఖలు రాయినప్పుడు కూడా అలాగే సంతకం చేసేవాడు. ఏర్పాట్ల అనంతరం యజ్ఞపిత, యజ్ఞమాత, యజ్ఞవత్సలు అందరూ బృజ్కోటికి బయలుదేరారు. మన్మోహిని గారు ఇంకా ఇలా చెప్తున్నారు. మమ్మా బాబాలు వత్సలను ఆహ్వానించుటకు నేను బయలుదేరుతుండగా బృజ్కోటిలో ఒక గదిలో ఒక పెద్ద పామును చూశాను. ఈ భవనమును తీసుకొని పొరపాటు చేశానేమో అని అనుకున్నాను. బాబాను కలిశాక పాము గురించి నెమ్మదిగా అతడి చెవిలో చెప్పాను. బాబా చిరునవ్వుతో, ఏమీ పర్వాలేదు, మనం పాములతోనే పోటీ పడాలి అన్నారు. బాబా పాములు అన్నది వికారి మనుషులను గురించి అని నాకు అర్థమైంది. బాబా ఒప్పుకున్నారని నేను సంతృప్తి పడ్డాను. ఆదిదేవుడు బ్రహ్మ, ఆదిదేవి సరస్వతి, దేవీ దేవతలు ఆబు పర్వతమునకు చేరుకుంటున్నారు. ఈ పావన పాదధూళికై పర్వతరాజము మరియు ధరణీదేవి పులకరించిపోతూ వేచి చూస్తున్నారు. 5000 సంవత్సరముల ముందు పులకించిన భూమాత తన భాగ్యాన్ని మేలుకొలుపుకుంటుంది. ఆకాశం ఆనందంతో హద్దులు దాటింది. ప్రకృతి పరవశించిపోయింది. వృక్షరాజములు తమ రెక్కల వంటి కొమ్మలతో పవనము ద్వారా ఆ దేవీ దేవతల మేను తాకుటకు ఎదురు చూస్తుంది. మలయమారుతము బ్రహ్మ సరస్వతుల రాకను తలచుకుంటూ మహదానంద భరితమైపోతోంది. ఆ యజ్ఞవత్సల తపస్సు యొక్క స్మృతి చిహ్నముగా ప్రపంచంలో అత్యంత సుందరమైన దిల్వాడా మందిరము, అంబ ఆలయము, ఆకాశదేవి మందిరము, కుమారి కన్యక మందిరము, అచల్ఘడ్ మందిరం తయారయ్యాయి. విశ్వమును పావనం చేయుటకు, స్వర్గరాజ్య స్థాపనకు ఈశ్వరీయ జ్ఞాన యజ్ఞం బృజ్కోటిలో ప్రారంభమైంది. మమ్మ బాబా యజ్ఞవత్సలు బృజ్కోటిలో అడుగు పెట్టారు. ఆ భవనం యొక్క ఖ్యాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. బృజ్కోటిలో ఈశ్వరీయ జ్ఞాన యజ్ఞం ప్రారంభమైంది. అమృత ఘడియలలో బాబా అందరికీ మురళి వినిపించి పిల్లలందరినీ షికారు కోసం పర్వతాలపైకి తీసుకెళ్లేవారు.
తెల్లని యూనిఫాంలో ఉన్న అంతమందిని ఒకేసారి చూసేసరికి ప్రజలు కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోయేవారు. జ్ఞాన హంసల వలె కన్యలు, మాతలు ఎంతో ఉత్సాహంగా పరుగులు పెడుతూ పర్వతాలు ఎక్కి అక్కడ తపస్సు చేసేవారు. బ్రహ్మ కుమారి మన్మోహిని గారు చెప్పిన విశేషాలు ఇవి. ఇప్పుడు మనం బ్రహ్మ కుమారి కుమారక గారు అంటే ప్రకాశ్మణి దాదీజీ చెప్పిన విషయాలను తెలుసుకుందాం. దాదీజీ ఏమంటున్నారంటే, బాబా మమ్మల్ని అందర్నీ కూడా షికారుకు పర్వతంపైకి తీసుకెళ్లేవారు. మాలో వృద్ధ మాతలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అన్ని వయసుల వాళ్లు కూడా ఉన్నారు. అప్పుడు బాబా వయస్సు సుమారు 70 సంవత్సరములు ఉంటుంది. ఆ వయసులో కూడా అందరికంటే వేగంగా ఎంతో ఉత్సాహంగా పర్వతం ఎక్కేవారు బాబా. బాబా తోడుగా ఉండటం వలన అందరం కూడా అలసట లేకుండా ఎంతో ఆనందంగా పర్వతం ఎక్కేవాళ్లం. అందరినీ యోగంలో కూర్చోపెట్టి శివబాబా చెప్పిన ఆది మధ్యాంత రహస్యాలను, జ్ఞానమును ఎంతో రమణీయంగా వినిపించి యోగం చేయించేవారు. అప్పుడు కొంతమంది ధ్యానావస్థలోకి వెళ్లిపోయేవారు. మరి కొంతమంది ఆ ధ్యానావస్థలో నాట్యం చేస్తూ పర్వతం యొక్క అంచులకు వెళ్లిపోయేవారు. చూసేవారు వాళ్లు పడిపోతారేమో అని అనుకునేవారు. కాని బాబ్దాదాల తోడులో ఉన్నవారు ఎలా పడిపోతారు? ఈ విధంగా యజ్ఞవత్సలందరూ వికారీ ప్రపంచానికి దూరంగా, భగవంతునికి దగ్గరగా ఆత్మిక సంభాషణ చేస్తూ అలౌకిక సుఖాన్ని పొందేవారు. ఈ సుఖాన్ని వర్ణించటానికి మాటలు గాని, భాష గాని సరిపోదు. బాబా వత్సలను గ్రూప్స్గా వెళ్లి వేరువేరుగా కూర్చుని జ్ఞానమథనము చెయ్యమని చెప్పేవారు. వీరు దూరం నుండి చూస్తే మబ్బుల్లా, జ్ఞానహంసల్లా కనిపించేవారు. పిల్లలందరినీ బాబా విహారయాత్రలకు కూడా తీసుకెళ్లేవారు. అలా తీసుకెళ్లేటప్పుడు తినడానికి, తాగటానికి అన్నీ తీసుకుని వెళ్లేవారు. టోలీ స్వయంగా బాబా తన స్వహస్తాలతో తినిపించి ఒక తండ్రిలా, ఒక అన్నలా ప్రేమను కురిపిస్తూ మంచి శిక్షణ ఇస్తూ ఇలా చెప్తూ ఉండేవారు. ఆత్మలైన మీరందరూ కొన్ని వేల సంవత్సరముల క్రితం తండ్రి నుండి విడిపోయి మరలా ఇప్పుడు కలుసుకున్నారు. శివయ్య తండ్రి నిరాకారుడు. అందుకని ఈ శరీరాన్ని అద్దెకు తీసుకుని నా ద్వారా మిమ్మల్ని లాలించి పాలిస్తున్నారు. యజ్ఞములో వండిన బ్రహ్మ భోజనం కొరకు దేవతలు కూడా తప్పిస్తారంట. అది లభించిన మీరు ఎంతో సౌభాగ్యవంతులు అని చెప్పేవారు. రాత్రులు క్లాస్ అయిన తరువాత పిల్లలందరము బాబా గదిలోకి వెళ్లేవాళ్లం. బాబా మంచం మీద కూర్చునేవారు. పిల్లలందరికీ కూడా జన్మ పునర్జన్మల కథలను చెప్పేవారు. ఇంకా పిల్లలు భక్తి మార్గంలో ఎంతో మంది భగవంతుని పొందుటకు తీర్థయాత్రలు చేస్తారు. కాలినడకన కొండలెక్కుతారు. సన్యాసులు అడవులలోనూ, పర్వతాలపైన, గుహలలోనూ ఒకే ఆసనంలో రోజులు, వారాలు, నెలలు, సంవత్సరములు తపస్సు చేస్తూ ఉంటారు. ఒక్క క్షణం భగవంతుని దర్శనం కోసం ప్రాణాలను అర్పించటానికి రాజ్యాలను, ధనకనక వస్తు వాహనాదులను ధారపోయటానికి సిద్ధపడుతూ ఉంటారు. అలాంటి తండ్రి పరంధామము నుండి ఇంత దూరం మీకోసం వచ్చి మీకు తండ్రి వలె పాలిస్తున్నారు, తల్లి వలె లాలిస్తున్నారు, అన్న వలె ఆదరిస్తున్నారు, ప్రియుని వలె ప్రేమిస్తున్నారు, స్నేహితుని వలె సహకారమిస్తున్నారు, కంటి పాప వలె మిమ్మల్ని కాపాడుతున్నారు. గురువులకు గురువైన సద్గురువు మీకు జ్ఞానమిస్తున్నారు, మీతో ఆడుతున్నారు, పాడుతున్నారు. మీకంటే అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. ప్రభువు యొక్క ఈ మిలనమును గూర్చి భాగవతంలో మహిమ చేయబడి ఉంది. కాని సాధారణ వేషధారణలో ఉన్న మిమ్ములను ప్రపంచంలోని జనులు గుర్తించలేరు. ఎందుకంటే వారి కళ్లకు వికారపు తెరలు కమ్మి ఉన్నాయి. స్వర్గంలో దేవతలలో కూడా లభించని ఈ భాగ్యం మీకు ఈ పురుషోత్తమ సంగమ యుగంలో మాత్రమే లభిస్తుంది. కనుక ఈ సమయంలో ప్రతి క్షణం కూడా ఎంతో విలువైనది. కనుక పిల్లలు ఈ సమయాన్ని ప్రతి సెకండును కూడా సద్వినియోగం చేసుకోండి. ఈశ్వరీయ జన్మను సార్థకం చేసుకోండి. అడుగడుగులో శివయ్య తండ్రిని స్మృతి చేసినట్లయితే
పదమాల సంపాదన జరుగుతుంది. లక్ష్యం చేరే వరకు అడుగులు వేస్తూనే ఉండాలి అంటూ ఎంతో ప్రేమగా అర్థం చేయించేవారు. పర్వతాలపైకి వెళ్ళినప్పుడు బాబా ఒక్కొక్కసారి ఒక్కొక్కరి చెయ్యి పట్టుకునేవారు. అప్పుడు అనేవారు, పిల్లలు ఎవరి చేతిని పట్టుకున్నారు? శివబాబాదా బ్రహ్మబాబాదా అని అడిగేవారు. ఒక్కోసారి ఆత్మిక పండావలే బ్రహ్మబాబా ముందు నడిచేవారు, మరోసారి గోపాలుని వలె వెనుక నడిచేవారు. బాబాను స్మృతి చేస్తున్నారా? స్మృతితో పాటు వారసత్వాన్ని కూడా స్మృతి చెయ్యండి అని చెప్పేవారు. బ్రహ్మ కుమారి ప్రకాశ్మణి దాదీజీ ఇంకా ఇలా చెప్తున్నారు, బాబా ఒక్కోసారి పిల్లలందరినీ పర్వతాలపై కఠినమైన మార్గంలో నడిపించేవారు. వారు నడవలేకపోయేవారు. బాబా తన చేతిని అందించి సహాయం చేస్తూ ఉండేవారు. కొంతమంది అలసిపోయి బాబా చాలు ఇంక కూర్చుందాము అనేవారు. బాబా ఒప్పుకోకపోతే బాబా మీరు నా మాట వినడం లేదు అని మారం చేసేవారు. అందుకు బాబా తన చిరునవ్వునే సమాధానంగా ఇచ్చేవారు. ఆ చిరునవ్వులో ఉన్న మాధుర్యానికి పిల్లలు పరవశించిపోయేవారు. బాబా యొక్క ప్రతి కర్మలోనూ ఆకర్షణ, దివ్యత, ఆత్మీయత, ఆత్మిక శక్తి ఇమిడి ఉండేవి. వాటిని పిల్లలు తమ మనసులలో నింపుకొని ఆత్మిక ఆనందం, అలౌకిక అనుభూతిని పొందేవారు. ఈ విధంగా బ్రహ్మబాబా పాలనలో వత్సలు తీవ్ర పురుషార్థాన్ని చేసేవారు. ఇవి బ్రహ్మ కుమారి ప్రకాశ్మణి దాదీజీ చెప్పిన విశేషాలు. ఇప్పుడు బ్రహ్మకుమార్ విశ్వరత్న గారు తమ అనుభవాలను ఇలా వివరిస్తున్నారు. ఆబు పర్వతంపై యజ్ఞవత్సలు మురళి వింటూ, అధ్యయనం చేస్తూ, యోగాభ్యాసం చేస్తూ స్వ ఉన్నతిని చేసుకునే ప్రయత్నంలో సాధన చేస్తున్నారు. ఈ సాధనలో వారి అపూర్వమైన ఆత్మానుభూతిని, యోగ్యతాయుతమైన యోగస్థితిని ఈ గీతంలో తెలుసుకుందాం. పరమాత్మునితో
परमात्मुनितो आत्मिक मिलनं संगमयुगमुना सद्गति मार्गं परमात्मुनितो आत्मिक मिलनम्। ज्ञानसागर मदनन्तो अज्ञानं हन्तम् दिव्यगुणाल धारणतो अन्तरिञ्चुतिमिरम् शक्तिशाली स्मृतितो बन्धनालो दूरं प्रतीक्षणं बाप दादालतो स्नेहम् मनभाग्यम् मनभाग्यम्। ఈ పరిస్థితిలో వారికొక పరీక్ష వచ్చింది. బ్రుజుకోటికి దగ్గరలో ఒక శ్మశానం ఉంది. బ్రుజుకోటి కూడా చాలా కాలం ఖాళీగా ఉంది. అందరూ దీనిని భూత్ బంగ్లా అని అనేవారు. ఇంకా అడవికి దగ్గరగా ఉన్నందువలన పాములు, క్రూరమృగాలు భవనంలోకి వచ్చేసేవి. వాటిని చూసి పిల్లలు బొమ్మల్లాగా భావించేవారు. అందుకు కొన్ని కారణాలున్నాయి. ఆత్మల తండ్రి శివబాబా తమ తోడు ఉన్నందుకు మాకు ఏ హాని జరగదు అనే దృఢ విశ్వాసం. 2, ఇంతకంటే క్రూరమైన మానవులను చూడటం జరిగింది. వారి ద్వారా అనేక కష్టాలు అనుభవించి వాటిని దాటి వచ్చేశాము. వారికంటే ఈ విషసర్పాలు, మృగాలు చాలా మంచివి అనే భావన. ఒక్కోసారి భూత ప్రేత పిశాచాలు అంటే ప్రేతాత్మలు కూడా ఆ భవనంలోనికి వచ్చేవి. కాని యజ్ఞవత్సల యొక్క పవిత్రత మరియు ఆత్మిక శక్తి ముందు అవి నిలబడలేకపోయేవి. ఈ విధంగా పరీక్షలను దాటి వత్సలు బయటపడ్డారు. బ్రుజుకోటి ప్రయత్నపూర్వకంగా పరమాత్ముని యొక్క ఏకాంత మందిరంగా, మౌన ఆలయంగా, తపస్యాధరణిలా యోగప్రియంగా తయారయింది. ఇప్పుడు మరొక పరీక్ష వారికి ఎదురైంది. ఆ రోజులలో ఆబోలో గోధుమలు రేషన్లో ఇచ్చేవారు. బియ్యం చాలా తక్కువగా లభించేది. అందువల్ల అందరూ మొక్కజొన్న పిండి, సజ్జల పిండి, రొట్టెల కోసం కొనుక్కునేవారు. ఈ విధంగా ఆహారంలో మార్పు వచ్చింది. గాలి పొడిగా ఉండి నీటిలో ఉప్పు ఖనిజం ఎక్కువగా ఉండటం వల్ల, గాలి నీరులలో మార్పు వచ్చినందువల్ల ఇవన్నీ కూడా వత్సల శరీరాలపై ప్రభావం చూపించాయి. యజ్ఞవత్సలలో చాలా మంది కోటీశ్వరుల బిడ్డలైన కారణంగా ఎంతో నాజూకుగా పెరిగినవారు. ఇంకా బ్రహ్మబాబా పాలనలో కూడా ఏ లోటు తెలియకుండా రాకుమార్తెల వలె వారు పెరిగారు. కాని శివబాబా, బ్రహ్మబాబా మమ్మల ఆధ్వర్యంలో యజ్ఞవత్సలు జ్ఞాన యోగాలతో పాటు అపారమైన మనోబలాన్ని కూడా సంపాదించుకున్నారు. ఆ మనోబలంతో ఎంతో సహజంగా ఈ పరీక్షను దాటేశారు. ఒకసారి కరాచీలో యజ్ఞవత్సలకు శివబాబా ఒక ఆజ్ఞ ఇచ్చారు. అదేమంటే 15 రోజుల పాటు కేవలం సజ్జలతో చేసిన గంజి, పలుచని మజ్జిగ మాత్రమే తీసుకోవాలి అని. ఆ సమయంలో కొంతమంది పిల్లలు అనారోగ్యంతో ఉన్నారు. మిగిలిన వారు ఆ ఆహారంతో వీరింకా నీరసించిపోతారేమో అని అనుకున్నారు. కాని వారు ఆ గంజి మజ్జిగలని అమృతంగా మరియు పరమాత్ముని ప్రసాదంగా భావించి తీసుకున్నారు. ఆశ్చర్యంగా వారి ఆరోగ్యం మునుపటి కంటే ఎంతో బాగయింది. ఇలా వారికి ప్రభువుపై అధికమైన ప్రీతి ఏర్పడింది.
ఈ అనుభవం కారణంగా పిల్లలు ఆహార విషయంలో నిరాశ చెందలేదు. ఆరోగ్యంగా ఉన్నవారు అనారోగ్యులైన వారికి తమ గోధుమ రొట్టెలను ఇచ్చి తాము మొక్కజొన్న రొట్టెలను స్వీకరించేవారు. ఈ విధంగా త్యాగశీలతను కూడా కలిగి ఉండేవారు.